ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. వర్షాలకు పంటలు నష్టపోయామని, మళ్లీ ప్రతి పంట చేతికి వచ్చే సమయంలో వరదలు మరింత నష్టాన్ని తెచ్చిపెట్టాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు మునగకుండా ప్రభుత్వం వచ్చే వర్షాకాలంలోపు కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. తమకు ప్రభుత్వం ఎకరాకు 50,000 నష్టపరిహారం అందించాలంటున్నారు నారాయణపూర్ రైతులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి పెనుగంగ, వార్దా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో అయితే దాదాపుగా 1000 ఎకరాలలో పంట నష్టం అయితే జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం చెన్నూరు నియోజకవర్గంలోని నారాయణపూర్లో ఉన్నాం. చూడొచ్చు, దాదాపుగా నారాయణపూర్కు సంబంధించి గోదావరి తీరాన్ని అయితే ఇటు 100 ఎకరాలను అయితే పంటలు అయితే సాగు చేస్తూ ఉంటారు రైతులు. పూర్తిగా గోదావరి తీరంలో ఉన్నటువంటి పంటలన్నీ కూడా గత 3 రోజులుగా కూడా నీళ్లలో ఉండడంతో అయితే ఆ పంటలు కూడా ఎందుకు పనికిరాని పరిస్థితి అయితే నెలకొంది. దాదాపుగా గత ఏడాది కూడా పూర్తి స్థాయిలో తామైతే పంటలను అయితే నష్టపోయాం. ఇప్పటివరకు గత ప్రభుత్వం కూడా తమను ఆదుకున్న దాఖలాలు లేవనేసి అయితే ఇటు రైతులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, ఎట్లా ఉన్నాయి ఇక్కడ మీ గ్రామంలో పరిస్థితి? 10 ఎకరాలు చేస్తాను. 10 ఎకరాలు 4 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి. ఒక్క పంట ఎకరానికి ఒక 50,000 చొప్పున ఖర్చు వస్తుంది. 3 సార్లు విత్తనాలు పెడుతున్నాం. ఇప్పుడు చేతికి వచ్చే టైంకు పంట నాశనం అయింది. డిమాండ్ 50,000 ఎకరాన. దాదాపు గత 4 ఏళ్ళుగా కూడా ఇదే పరిస్థితి ఉన్నదని అంటున్నారు. గతంలో మరి అధికారులు కానీ ఇటు స్థానికంగా ఉన్న నేతలు కానీ రాలేదా? అసలు మీకు భరోసా ఇవ్వలేదు? ఏ భరోసా ఇచ్చేది లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఏది భరోసా లేదు, ఏది లేదు. ఏ నష్టపరిహారం కూడా చెల్లించలే. ఎట్లా మీ గ్రామానికి సంబంధించి గోదావరి తీరాన్ని ఎన్ని వందల ఎకరాలు సాగుతున్నాయి? 100-150 ఎకరం పత్తి, మిర్చి, పొలం, వరి అన్ని. చెప్పండి సార్, మీరు ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు, ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? ప్రతి ఏడు కూడా ఇదే పరిస్థితి అంటున్నారు. మరి మీకు ఎవరికి భరోసా ఇవ్వడం లేదా? అధికారులు అసలు వచ్చి మీ దగ్గర అసలు సర్వేలు చేశారా? ఎట్లా ఉంది? అధికారులు రాలే, ఇంతవరకు ఎవరు రాలే. ఏ సంవత్సరం రాలే. మేము ఇక్కడ 10-15 ఎకరాలు చేస్తున్నాం. 4 సంవత్సరాల నుండి ఇదే పని. ప్రతి సంవత్సరము మంచి తీసుకునే పంట చేతికి వచ్చే టైంకు ఈ గంగాచుడు ముంచేయడం, మళ్ళీ వేసుకుంటే మళ్ళీ అదే పని. చివరికి ఏం లేదు. ఇంతవరకు మాకు నష్టపరిహారం అనేది ఏది అందలేదు. మాకు నష్టపరిహారంగా వాళ్ళ ఎకరానికి 50,000 డిమాండ్ చేస్తున్నాం. మాకు అయిన ఖర్చులే ఇంతవరకు. నేను 7 ఎకరాలు వేసాను సార్. 7 ఎకరాలు అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కూడా హమ్మ అట్లే ఉన్నాయి సార్. వాటర్ ఏటకేటకి ఇదే పని. 3 సంవత్సరాలు, ఇప్పుడు ఈ సంవత్సరంతో 4 సంవత్సరాలు సార్. ఏటకేట ఇప్పుడు పంట చేతికి వచ్చే ఆల్రెడీ 3 సార్లు మంది వేసినాం, 3 సార్లు మందు పెట్టినాం. ఇప్పుడు ఏం లేదు, పంట చేతికి వచ్చే మూమెంట్లో కథ గోదావరి వచ్చి ముంచింది. దీనికి వచ్చి ఏ అధికారి రాలేదు ఇక సార్. ఇక్కడికి ఎవరు రాలేదు. ఇవాళ మీరు వచ్చే తప్ప ఇంతవరకు ఎవరు అయితే రాలేదు. ఇట్లా గతంలో ఎట్లా ఉండేది? ఇటు ప్రాజెక్టు కట్టక ముందు ఎట్లా ఉన్నది, ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఎట్లా ఉంది? కట్టక ముందు ఏమి లేకుండా సార్. అంతమంది వెళ్ళిపోయేది. ఎప్పుడప్పుడు వాటర్ వెళ్ళిపోయేది. ప్రాజెక్టు వల్ల కూడా బాగా దెబ్బతీస్తుంది సార్ పంట. ప్రతి సంవత్సరం ఇదే. ఇప్పుడు 4 సంవత్సరాలు సార్. ఈ సంవత్సరంతో 4 సంవత్సరాలు నేను ఎక్కడైనా 10,000 కవులు బట్టి నేను చేసుకుంటాను. ఎప్పుడు ఇదే పని సార్. ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ ఓపెన్లో ఉన్నది. ఈ ఎలంపల్లి వాటరు, ఇటు మేడిగడ్డ వాటరు, అటు మన ఎస్ఆర్ఎస్, మన బ్యాంక్ వాటర్, ఆ వాటరు, ఇవన్నీ చేయబట్టి ప్రతి సంవత్సరం ఇదే పని. 4 సంవత్సరాలు సార్. ఇప్పటికి పంట తీసుకునేది లేదు, మేము అలా లాభపడేది లేదు. మొత్తం లాసు. ఎక్కువ అధికారి కూడా రాలేదు సార్ ఇక్కడికి. ఇంకా ఎవరు రాలేదు ఇక్కడికి. కనీసం మందలించడానికి కూడా ఎవరు రాలేదు ఇక్కడికి. కడకట్ట కడితే ఇంకా చాలా మంచిది సార్. ఎందుకంటే వాటర్ కూడా ఇటు మాకు రావు, ఒరే పంట రావు. ఎక్కడెక్కడ వెళ్ళిపోతాయి సీదా. కడకట్ట ఉన్నాక ఇటు రావు కదా సార్. అట్లా డిమాండ్ చేస్తున్నాను సార్. కడకట్ట కట్టాలి. పక్క కట్టలు కడితే వాటర్ ఏం రావు సార్. ఇటు కనకట్ట అట్లా సీదా వెళ్ళిపోతాయి. వాటర్ ఏమి ఇటు రావు. ఒర్ల పంట వస్తున్నాయి సార్ ఇట్లా వాటర్. ఇప్పుడు అటు పొలం పోయింది, అటు చేను మొత్తం అంతా అంగడంగా. ఇప్పుడు ఏమైనా ఉందా సార్ అలా చూడండి? ఇలాంటి పరిస్థితి మాది. సంవత్సరం లోపు కంప్లీట్ చేస్తే మంచిదే ఉంటుంది సార్. కనకట్ట కడితే మంచిది. చూడొచ్చు, గోదావరి బేసిలో ఉన్నటువంటి రైతులు కూడా చెప్తున్నది ఒకటే. గత ప్రభుత్వంలో కూడా దాదాపుగా 4 ఏళ్ళుగా తాము పూర్తి స్థాయిలో పంటలు అయితే నష్టపోయాం. కానీ గత ప్రభుత్వంలో 3 సార్లు నష్టపోయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి నష్టపరిహారం అయితే అందలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కరకట్ట నిర్మాణాలు చేస్తాననేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చిన సందర్భంగా ఖచ్చితంగా వచ్చే ఏడాదిలోగా ఇటు కరకట్ట నిర్మాణం కనుక చేపడితే తమ పంటలను అయితే నష్టపోము, రైతులకు ఇటు భరోసాగా ఉన్న పరిస్థితులు అయితే ఉంటాయి. రైతును రాజు చేసే దిశగా
కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కరకట్ట నిర్మాణం జరిగితే మాత్రమే తాము రాజులం అవుతాము తప్ప అంతవరకు కూడా పూర్తిగా ప్రతి ఏడు కూడా పంటలు నష్టపోయే పరిస్థితి అయితే ఉంది. కరకట్ట నిర్మాణానికి సంబంధించి లేట్ అనేది చేయకుండా వచ్చే వానకాల పంటలోగా పూర్తిగా గోదావరి బేస్లో కరకట్ట నిర్మాణాలు చేయాలనేసి రైతుల వద్ద నుంచి అయితే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇప్పటికే తాము 2 నుంచి 3 సార్లు ఇటు విత్తనాలు విత్తాం, పూర్తిగా నష్టపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఎకరాకు 50,000 పైచీలకైతే నష్టం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 నష్టపరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలనేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, నారాయణపూర్ నుండి.